హలో గాయస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు ది డే 89 ఆఫ్ భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 2వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం స్వభావజ సాత్వికి రాజసి చైవ తామసి చేతితాం శృణు. దీని మీనింగ్ ఏంటంటే, ఒక మనిషి తన పుట్టుకతోనే కొన్ని స్వభావాల్ని, కొన్ని గుణాలని కలిగి ఉంటారనమాట. నేను ఇంతకుముందు త్రిగుణాలని చెప్పాను చూసారా, సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం. ఈ 3 గుణాలు అంటే సాత్విక గుణం అంటే ఏంటంటే మంచితనం, రాజసిక గుణం అంటే ఏంటంటే ఇట్స్ లైక్ క్యూరియాసిటీ, ఆసక్తి ఆర్ క్యూరియాసిటీ అని చెప్పచ్చు. అండ్ ఏంటంటే మూడోది తామసిక గుణం, ఇది అజ్ఞానం అనమాట. నేను గతంలో ఒక శ్లోకంలో చెప్పాను మీకు, తామసిక గుణం అనేది ఎవరికీ ఉండకూడదు. అది ఉన్నాడంటే అతను మోక్షం పొందలేడు. ఇవి ప్రతి మనుషుల్లోనూ ఉండే సహజమైన గుణాలన్నమాట. దీన్ని మనం ఎదిగే కొద్దీ మనం మార్చుకోవాలి. అంటే ఏది గుడ్డో ఏది బ్యాడ్ మనం తెలుసుకొని, ఒక మనిషి తనకి తాను తెలుసుకొని తను రెక్టిఫై చేసుకోవాలన్నమాట. సహజంగా ఉండే గుణాలు ఇవే. వీటి నుంచి తను మార్చుకోవాలి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తను చూస్ చేసుకోవాలి. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.